ఆర్ఎఫ్ఐ న్యూస్ కి స్వాగతం. భగత్ సింగ్ ని ఉరితీసి నేటికి 94 సంవత్సరాలు. ఆ వీరుని గాథ ఆర్ఎఫ్ఐ ప్రత్యేక కథనం. తెల్లదొరలను దేశం నుండి తరిమి కొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణలకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా లాఠీ చార్జ్ చేయటం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్కు నాయకత్వం వహించిన బ్రిటిష్ పోలీస్ అధికారి స్కాట్ శాండర్స్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1928 డిసెంబర్ 17న ఆ ఇద్దరు అధికారులతో ఒకరైన శాండర్ను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులైన భగత్ సింగ్, రాజు ఆజాద్, జయగోపాల్, సుఖదేవ్లు వీరోచితంగా హతమార్చారు. ఆ తర్వాత 1929 ఏప్రిల్ 8న కేంద్ర శాసనసభ అంటే నాటి పార్లమెంట్లో బాంబు విసిరిన సంఘటనలో కావాలనే అరెస్ట్ అయ్యారు. పట్టుబడితే ప్రాణం పోతుందని తెలిసి ఉద్యమ ప్రచారానికి కోర్టు విచారణను వాహికగా మార్చుకోవాలని భావించి అరెస్ట్ అయ్యారు. అప్పటి వరకు మిస్టరీగా ఉన్న శాండర్స్ హత్య కేసు భగత్ సింగ్ దగ్గర దొరికిన పిస్టల్తో తేలిపోయింది. ఆ పిస్టల్లోనే శాండర్ను హత్య చేశారని నిర్ధారణ అయింది. అందరూ ఊహించినట్టుగానే పార్లమెంట్పై దాడి కేసులో భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడలేదు. ఆ కేసులో భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ శాండర్ను హత్య చేసినందుకు ఉరిశిక్ష తప్పలేదు. తమకు క్షమాభిక్ష కోరుతూ భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తుపై భగత్ సింగ్ స్పందిస్తూ, పితృహృదయం పడే బాధను అర్థం చేసుకోగలను. పుత్ర వాత్సల్యంతో నాకు వెన్నుపోటు పొడిచారు. నా అభిప్రాయాలను తెలుసుకోకుండా నా తరపున ఆ పని చేసే హక్కు మీకు లేదని అన్నాడు.